నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నావమ్మా. గురుగారు, ఐపీఎల్ వస్తుంది అని అంటే చాలా మంది క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం కప్పు కొడుతుంది అనేది చాలా ఆతృతగా ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు రీసెంట్ గా ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ తీసుకుంటే గురుగారు, ఆ టీం ఇప్పటి వరకు కూడా కప్పు గెలిచింది దాఖలాలు అయితే లేవు. సో అందులో ముఖ్యంగా దానికి కో ఓనర్ ఫ్రాంచైజ్ తీసుకుంటుంది మన ప్రీతి జింతా గారు, అండ్ అలాగే దానికి కెప్టెన్ గా ఉన్నది శ్రేయస్ అయ్యర్ గారు అనమాట. సో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ నక్షత్రం కానీ రాశి కానీ నేను యాజ్ పర్ గూగుల్లో ఉన్న ప్రకారం తీసుకున్న గురుగారు. ఒక్కసారి వాళ్ళ జాతకాలు చూసి ఈసారన్న కప్పు గెలుస్తుందా లేదా అనేది ఒకసారి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నా గురుగారు. ఓకే అమ్మా. సో ఫస్ట్ ప్రీతి జింతా గారి జాతకం చూసుకుంటే జనవరి 31, 1975 కన్య రాశి ఉత్తరాఫల్ నక్షత్రం గురుగారు. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ గారి జాతకం చూసుకుంటే December 6, 1994 డేట్ ఆఫ్ బర్త్, ధనుష్ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం గురుగారు. ఇవి కూడా మనకి గూగుల్లో ఉన్న ప్రకారం అయితే తీసుకున్నాం గురుగారు. ఓకే. 24/7 ప్రేక్షకులకు విశేష కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, లేటెస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఐపీఎల్, మరి దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న సాన్వి చక్కగా అడిగింది. పంజాబ్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో ప్రీతి జింటా ఆధ్వర్యం వహిస్తున్నటువంటి టీం, ఆ టీంకు శ్రేయస్ కెప్టెన్ ఆయన ఉన్నాడు. అయితే ఈ కెప్టెన్ యొక్క జాతకం చూసినప్పుడు ధనుస్సు రాశి కదమ్మా. అవును గురుగారు. ధనుస్సు రాశికి క్లియర్గా గురుబలం ఉంది. ఎందుకంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు. మరి ఇతని యొక్క మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు మొన్న 15వ డేట్ నుండి ఈ పుష్కరాలలో ఈ 15వ తేదీ నుండి ఇతనికి గురుబలం చాలా బాగా ఉంది. కానీ ఒకటమ్మా, అర్ధాష్టమ శని ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే క్రికెట్లో గెలవడం అంటే ఒకళ్ళ జాతకం మీద కాదు. లెక్క ప్రకారం చూసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి 11 మంది ప్లేయర్స్ యొక్క జాతకాలు చూడవలసి వస్తుంది. తర్వాత ఇతనికి రాహు స్థానం కూడా 3వ స్థానం అనుకూలంగా ఉంది. అంటే ఇతనికి గురువు రాహు రెండు కూడా బాగున్నాడు. ఎప్పుడైతే గురువు రాహు బాగా ఉంటాడో ఇతని యొక్క జాతక ప్రకారం చూసినప్పుడు 50% అవకాశాలు ఇతనికి ఉంటాయి టీంకు. తర్వాత మళ్ళా ప్రీతి జింట గారిది మనం చూసినప్పుడు కన్యా రాశి. అయితే ప్రీతి జింట గారి జాతక ప్రకారంగా చూసినప్పుడు గురుబలం తగ్గి ఉంది. అదే విధంగా సప్తమంలో శని ఉన్నాడు. అంటే ఏం చేస్తాడు ఈ సప్తమంలో శని అంటే, ఒక మ్యాచ్ గెలవడం, ఒక మ్యాచ్ ఓడిపోవడం. అంటే ఒకసారి సంతోషం, ఒకసారి బాధ, రెండు ఎట్ ఏ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈమెకు కూడా రాహుగ్రహం అనేది 6వ స్థానంలో ఉంది. అంటే వీళ్ళిద్దరు జాతకాలు గమనించినప్పుడు అదే మన యొక్క టీం యొక్క ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఒక్కళ్ళు ఆడితే గెలిచే మ్యాచ్ కాదు ఇది. సో 11 మంది ఆటగాళ్ళు, తర్వాత ఇంకొకటమ్మా ఆ సెమీఫైనల్ ఫైనల్ ఆడే డేట్లను బట్టి కూడా, ఆ రోజు ఉన్నటువంటి రాశి ఫలాలను బట్టి కూడా వీళ్ళు గెలవడమా ఓడడమా అనేది తెలుస్తూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించినప్పుడు 50% అవకాశాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి వీళ్ళ టీంకు. అయితే వీళ్ళ ఒకవేళ టీంలో ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ 15వ తేదీ నుండి గురువు మంచిగా ఉన్నటువంటి రాశులను గమనించినప్పుడు వృషభ రాశి, తర్వాత సింహరాశి, తర్వాత తులారాశి, ధనుస్సు రాశి, తర్వాత కుంభరాశి, ఈ రాశులకు గురుబలం ఉంది. మరి ఈ రాశులకు సంబంధించినటువంటి ప్లేయర్స్ దాంట్లో ఉన్నారనుకోండి, కొత్త యువ ఆటగాళ్ళైనా కూడా ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు 50 చేయడమా, సెంచరీ చేయడమా ఇట్లా చేశారనుకోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళ టీం పేరేంటమ్మా? పంజాబ్ కింగ్స్ గురుగారు. పంజాబ్ కింగ్స్ అంటే అది కూడా మనకు రాశిపరంగా చూస్తే 50% అవకాశం కనబడుతూ ఉంది. కానీ ప్లేయర్స్ ఒకవేళ
వాతావరణం మన ఇద్దరికి కూడా విరాట్ కోహ్లీ అప్పుడు చెప్పుకున్నాం అమ్మా. ఒకటి క్రికెట్ ఆటకు వాతావరణము, పిచ్, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్లేయర్స్ యొక్క ఏదైతే ఉంటుందో దినసరి ఫలాలు, దాన్ని బట్టి కూడా మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొన్న మనకు కొన్ని మ్యాచ్లు పెండింగ్ అయిపోయినాయి. ఏది మనకు పాక్ భారత్ యుద్ధంతో కొన్ని మ్యాచెస్ పోస్ట్ పోన్ కావడం, అందుకే మనం వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తప్ప అని చెప్పడం జరిగింది. అది కూడా సో మనకి ఇక్కడ ఏంటంటే ఎన్నడూ గెలవనటువంటి టీం అవకాశం ఉందా అంటే 50% అవకాశం అని చెప్పవచ్చు. మరి వాళ్లకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే దాంట్లో కొంతమంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు, కొంతమంది మన దేశీ ఆటగాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి గమనించినప్పుడు ఒకవేళ ఒక 4-5 ఆటగాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, ఓ 2 బౌలర్స్ 2 బ్యాటర్స్, 2 సక్సెస్ 4 అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గెలుపు అనేది వచ్చే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అది 50% చెప్పుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు ఒక్క శ్రేయస్ గారి జాతకమే కాదు, అన్ని సహకరించాలి, దాంతో పాటు వాళ్ళందరి జాతకం కూడా తెలియాల్సింది. కాబట్టి ప్రీతి జింట గారిది ఒకవేళ ఇది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ టైము, కరెక్ట్ రాశి అయితే మాత్రం కన్యా రాశికి బలం లేదు. అది కాబట్టి ఈ ఎవరైతే క్యాప్టెన్ ఉన్నారో ఆయన బలంతో ఏమన్నా ముందుకు వెళ్తే వెళ్ళే అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే గురుగారు, చూడాలి మరి మీరు చెప్పినట్టు మా శ్రేయస్ గారి జాతకం ప్రకారం ఏమన్నా కప్పు గెలుస్తుందా, లేదంటే టీమ్ లో ఏమన్నా దోషాల వల్ల ఆగిపోతుందా అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు. శుభం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.